బాపట్ల జిల్లా పచ్చూరులో కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఎర్ర జెండాలు చేతబట్టి నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుల పని దినాలను 10 గంటలకు పెంచుతూ ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని కూడా రద్దు చేయాలని కోరారు. ఇక ర్యాలీలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, రైతు సంఘాలు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. విజయనగరంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. గంట స్తంభం నుంచి గాంధీ విగ్రహం వరకు వామపక్ష పార్టీలు ర్యాలీ చేపట్టాయి. కార్మిక హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలన్నారు కార్మికులు. ఇక కార్పొరేట్లకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా కార్మికులకు నష్టం చేసే విధానం, ప్రజలపై భారాలు వేసే విధానం మానుకోవాలని, లేదంటే ఐక్య పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్స్లను రద్దు చేయాలంటూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి అంబానీ లాంటి వారికి మేలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కార్మికులకు వెంటనే 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. కడప జిల్లాలో వామపక్ష పార్టీలు, కార్మిక సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కనీస వేతనం 26,000 అమలు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో కార్మిక చట్టాలను నీరుగార్చిందని కార్మిక సంఘం నాయకులు మండిపడ్డారు. సులభతర వాణిజ్యం నెపంతో కార్మికులకు వ్యతిరేకంగా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మికులు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు సైతం మార్పులకు చర్యలు ఆచరిస్తున్నారని విమర్శించారు. కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీ ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 8 గంటల పని పెంపుదల నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. స్కీమ్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేయాలని, అన్ని రకాల కార్మికులకు కనీస వేతనాలు 26,000కు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా కార్మికులకు శిక్షలు వేసే చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, రైతు గిట్టుబాటు ధర చట్టం వేసి ఉపాధి పథకం పనులు అమలు చేయాలని నినాదాలు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ లీడర్స్ జ్యోతి, సుభాషిణి, ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.